హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తరుణి వ్లాగ్స్. మనం ఇప్పుడు బిందు ఫ్యాషన్ అండ్ డిజైనర్ బొటీక్లో ఏమి ఉన్నాయో చూసేద్దాం రండి. ఇక్కడ శారీస్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమైజ్ స్టిచ్చింగ్, మగ్గం వర్క్స్ అన్నీ ఒకే చోటు ఉన్నాయి. ఇక్కడ మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ స్టిచ్చింగ్ చేపించుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ని స్టిచ్చింగ్ చేపించుకోవచ్చు, లేదా వారే మీకు ఏ డిజైన్ అయితే బాగుంటుందో సజెస్ట్ కూడా చేస్తారు. ఇక్కడ డిజైనర్ శారీస్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, ఇది మీకు వన్ స్టాప్ డెస్టినేషన్. ప్రతి సందర్భానికి సరిపడే శారీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వారి అందమైన ఫ్యాబ్రిక్లు కస్టమైజ్ డిజైన్ ఎలా కుట్టిస్తారో చూసేద్దాం రండి. ఇప్పటి ట్రెండ్ ఏమిటో చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బిందూస్ ఫ్యాషన్ అండ్ డిజైనర్ వారి కాంటాక్ట్ డీటెయిల్స్, లొకేషన్, ఆన్లైన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. స్టోర్ లొకేషన్ వచ్చి మీకు లింగంపల్లి టు నల్లగండ్ల ఫ్లైఓవర్ రోడ్, లెఫ్ట్ సైడ్, శ్రీ శ్రీనివాసం బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు బిందూస్ ఫ్యాషన్ అండ్ డిజైనర్స్ బొటీక్ ఉంది. సో బిందు గారు, టిల్ నౌ మనం మీ బొటీక్లో అవైలబుల్ ఉన్న శారీస్ అన్నీ చూసాం. ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. కాటన్ ఉంది, చందేరి ఉంది, వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉన్నాయి, ప్రింటెడ్ అండ్ అన్నీ చూసాం. సో నౌ మై క్వశ్చన్ ఈజ్, మీ దాంట్లో ఓన్లీ శారీసే దొరుకుతాయా? లేదమ్మా, శారీస్తో పాటు ఇంకా చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్ అన్నీ కూడా మన షాప్లో ఉంటుంది. లైక్ అంటే మిక్స్ అండ్ మ్యాచ్ శారీస్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్ కానివ్వండి, మనం డ్రెస్ మెటీరియల్స్ జైపూర్ ప్రింట్స్ దగ్గర నుంచి మనము బాంబే ప్రింట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ కానివ్వండి, వర్క్ చేసిన రెడీ మెటీరియల్స్, రెడీ టు స్టిచ్ మెటీరియల్స్ ఉంటాయి. అలాగే కాకుండా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునేలాగా, అంటే మనం ఏదైనా కస్టమైజ్ చేయాలి, కుర్తీ కస్టమైజ్ చేసుకోవాలి, రెగ్యులర్ యూస్కి ఆఫీస్ పర్పస్ కస్టమైజేషన్ చేసుకోవాలి, అలాగే కాకుండా పార్టీ వేర్స్ కస్టమైజేషన్ చేసుకోవాలి, ఎటువంటి టైప్ ఆఫ్ కస్టమైజేషన్ చేసుకోవాలి అన్నా కూడా ఫ్యాబ్రిక్స్ కూడా మీకు చాలా అవైలబుల్ ఉంటాయి. సో ఇట్స్ లైక్ డిగ్ అండ్ టేక్ ఇట్, అంటే ఎన్ని చూస్తూ ఉంటే అన్ని దొరుకుతూనే ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, దాంట్లో ఏ డౌట్ లేదు. సో మీకు నార్మల్గా చిన్న చిన్న ఆఫీస్ వేర్ పర్పస్ దగ్గర నుంచి ఫంక్షనల్ వేర్ వరకు అన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ దొరుకుతుంది. సో వెరీ నైస్. నౌ విల్ టేక్ ఏ రౌండ్ లుక్ ఆఫ్ యువర్ బొటీక్ అలాంగ్ విత్ ది ఫ్యాబ్రిక్స్ నౌ. షూర్ అండి. సో ఇవి కూడా క్లాత్స్ కూడా చూడండి, చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. దిస్ ఆర్ ఆల్ ప్యూర్ క్రష్డ్ రస్మలై సిల్క్ అంటున్నారు, చాలా డిఫరెంట్ పేర్లు అయితే పెడుతున్నారు. ఇవన్నీ వచ్చేసి ఇది స్టోన్ టైప్ ఆఫ్, దీని మీద అంతా కూడా ఇది ఊడిపోయేది కాదు. సో ఎంత గట్టిగా మనం ఉతికినా కూడా చీరబోతుంది, కానీ దీని మీద వచ్చిన వర్క్ అయితే పోదు. ఇవన్నీ పార్టీ వేర్స్కి వాటికి చాలా యూజ్, క్యాజువల్ శారీ లాగా కూడా క్యారీ చేయొచ్చు. సో ఇవన్నీ థాన్స్ అనమాట. వీటికి బ్లౌజెస్ ఇవన్నీ కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్లో డిఫరెంట్ కాంబినేషన్స్లో చేస్తాం. సో ఇప్పుడు మేము మీ స్టోర్లో ఇప్పుడు ఏదైనా ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటే మాకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ డిజైన్ చేయిస్తారా? యూ కెన్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ డిజైన్. అప్పుడు మనం ఫ్యాబ్రిక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సో స్టిచ్చింగ్ యూనిట్ కూడా ఉంది మీ దగ్గర? ఎగ్జాక్ట్లీ, యూ విల్ గెట్ అ స్టిచ్చింగ్ యూనిట్ ఆల్సో. కాకపోతే ఒకటే కండిషన్ ఏంటి అని అంటే మినిమం 10 days ఆఫ్ టైం మాత్రం ఉండాలి. 1 week to 10 days. అప్పుడప్పుడు లాస్ట్ వీడియోలో, నా వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను, ఒక 4 to 5 days చేస్తానని చెప్పేసి. ఆ వీడియో తర్వాత వీ గాట్ అ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. నా రెగ్యులర్ క్లయింట్స్ కూడా చాలా ఫాస్ట్గా అప్రోచ్ అయిపోయారు. సో ఒక్కొక్కసారి 4 days to 10 days లోపు ఇవ్వగలుగుతాము, మ్యాక్సిమమ్ ఆఫ్ 15 days. సో మనకి పెరిగే కొద్దీ ఆబ్వియస్గా ఇబ్బందులు వస్తాయి, కాబట్టి ప్రతిసారి మీరు ఆ వీడియోలో చెప్పారు కదా డేట్ అనేసి అంటే కష్టం. ఫస్ట్ అండ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద వర్క్ చేస్తాము. ఆబ్వియస్గా యూ విల్ బీ గెటింగ్ అ బెస్ట్ అవుట్పుట్. మీకు ఎలా కావాలి అని అన్నా, మీ డిజైన్స్కి మనం కస్టమైజ్ చేయాలన్నా చేసుకోవచ్చు. లేదు అక్కడ ఈ క్లాత్ నచ్చింది, దీనికి ఎలా డిజైన్ చేస్తారు అని అంటే కూడా ఐ కెన్ షో యూ విత్ ద డ్రాయింగ్స్, మీకు ఇలా చేస్తాను అని చెప్పి చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ చూసేద్దాం మనము. షూర్. సో కమింగ్ టు ద ఫ్యాబ్రిక్స్, ఒకసారి అయితే వ్యూ అంతా మొత్తం చూసుకుంటూ వచ్చేసేయండి. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాత్. ఈ క్లాత్కి మనకి ఎంబ్రాయిడరీ, నైస్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. వీటిలో కుర్తీస్ చేస్తున్నాను, ఫ్రాక్స్ చేస్తున్నాము, లైక్ యూనో కూడా తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వన్ మోర్, and this is the price of 220 rupees per meter అండి. ఓకే, వెరీ నైస్, వెరీ రీజనబుల్ ఆల్సో. 220 ప్రైస్. మీకు ఈ ప్రైస్ అయితే కాంపిటేటివ్ ప్రైస్ ఉంటుంది. మీకు ఎక్కడైనా మొత్తం తిరిగి చూసుకున్నా కూడా ఈ ప్రైజెస్లో మీకు అసలు బయట దొరకదు. ఖచ్చితంగా నేనైతే ప్రైస్ కాంపిటేటివ్ ప్రైస్ అయితే ఇస్తాను. ఇది మనం లెహంగాకి పెట్టేసుకొని హెవీ వర్క్ బ్లౌజ్ పెట్టేసుకోవచ్చు. బ్లౌజెస్కి, సారీస్కి వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీని మీద అంతా కూడా సీక్వెన్స్ చిప్ వర్క్ వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడాను లైక్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డయబుల్ ఫ్యాబ్రిక్స్ అమ్మా. ఓకే, ఇప్పుడు ఈ వైట్ కలర్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్ని మాకు నచ్చిన కలర్లో మీరు డై చేసి ఇస్తారా? ఎగ్జాక్ట్లీ, మీకు డయబుల్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డయబుల్ క్లాత్స్. వైట్లో కూడా మనకి షినాన్, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్స్, ఆర్గెన్జా ఫ్యాబ్రిక్స్, ఇది చూడండి.
సో ఇప్పుడు క్రీమ్ బేస్ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఉంది. అంటే క్రీమ్ బేస్ శారీస్ కానివ్వండి, బ్లౌజెస్కి కానివ్వండి, లంగాస్కి కానివ్వండి, అలా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. దీన్ని మనం డయబుల్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ కలర్లో కావాలి అంటే ఆ కలర్. కొన్నిటికి మాత్రం కలర్స్ కస్టమైజేషన్లో రిస్ట్రిక్షన్స్ పెడతాము. యాజ్ అ డిజైనర్ ఐ విల్ నాట్ సజెస్ట్ అ డార్క్ కలర్ ఫర్ దిస్. అంటే వీటికి డార్కర్ కలర్స్ వచ్చేస్తే మనకి డామినేట్ అయిపోతుంది డిజైన్ని. సో డార్కర్ కలర్స్ ప్రిఫర్ చేయము. అలాంటి సజెషన్స్ కూడా మీకు ఏమైనా కావాలి అంటే ఇక్కడ దొరుకుతుంది. వెరీ గుడ్. సజెషన్స్తో పాటు మన కస్టమైజ్ స్టిచ్చింగ్ వస్తుంది, టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. వెరీ నైస్. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ది ఉమెన్ హూ ఆర్ డిజైర్డ్. యూ కెన్ సే దట్. యా. అండ్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ చూడొచ్చు మనము. చినాన్స్, వీటికి దుపటాస్ కోసం యూజ్ చేస్తాను. లైక్ అంటే డిఫరెంట్ అండి, అన్నీ ఒకలాగానే కాదు. ఎటువంటి క్లాత్స్ కావాలన్నా కూడా మన దగ్గర దొరికిపోతుంది. సో ఒక్కొక్క డిజైన్స్ అంటే ఇలా అన్ని మనం డిజైన్స్ కవర్ చేయాలి అన్నా కూడా చాలా ఇబ్బంది. సో ఎంబ్రాయిడరీ విత్ థ్రెడ్ ఏమంటారు, కట్ వర్క్ శారీస్ అంటున్నాం కదా. సో టిష్యూ శారీస్, టిష్యూ క్లాత్ ఇప్పుడు చాలా రన్నింగ్ ఉంది. ఈ టిష్యూ క్లాత్ ఏంటి అని అంటే మనకి జార్జెట్ టిష్యూ క్లాత్, షైనింగ్ ఉంటుంది అండ్ దానికి నైస్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాం. ఇది వచ్చేసి నేను శారీస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసాము, కుర్తీస్ చేసాము, దీంట్లో బ్లౌజెస్కి వాడాను. సో ఇది అని ఏం లేదు, ఏదైనా మనకి ఈజీగా కన్వర్షన్ చేసుకోవచ్చు, మనకు తగ్గట్టు మనం డిజైన్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హెవీ వర్క్ వచ్చిన క్లాత్, మంచి చినాన్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింటింగ్ మీద మొత్తం అంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్. ఇది సెటిల్డ్గా ఉందండి, మీకు ఎక్కడ కూడాను హెవీనెస్ కనిపించదు. దగ్గరికి వచ్చేంత వరకు సెటిల్డ్గా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ లిటిల్ కాస్ట్లీ, 2600 రూపీస్ ఫర్ అ ఫ్యాబ్రిక్ పర్ మీటర్. బట్ మనకి మిక్స్ అండ్ మ్యాచ్ శారీస్ చేసేటప్పుడు చాలా అందంగా ఉంటుంది. లైక్ సీ, వెరీ నైస్, వెరీ సింపుల్గా కాంబినేషన్ పెట్టేసుకోవచ్చు మనం. ఇలాగా ఈ ఒక్క బ్లౌజ్ తోటి మనం ఒక 5-6 చీరలు కాంబినేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇలాంటి క్లాత్స్ కూడా మనకి చాలా అవైలబుల్ ఉంటాయి. వీటిలో కలర్స్ వచ్చేసి ఇలా అవైలబుల్ ఉన్నాయి. ఇలా సో ఇది వచ్చేసి 2600 రూపీస్ పర్ మీటర్. సో అంటే కాస్ట్లీ క్లాత్సే కాదు, మన దగ్గర ఫ్రమ్ ద 160 ఆన్వర్డ్స్ క్లాత్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటుంది. ఫ్రమ్ లో రేంజ్ టు హై రేంజ్ ఉంటుంది. సో ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయని చెప్పాను కదా. క్లాత్ మొత్తం చూడొచ్చు, స్టోర్ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్, క్లాత్స్ అన్నీ కూడా చాలా ఉంటాయమ్మా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్ అలాంగ్ విత్ ద బార్డర్స్. సో వీటిలో క్రష్డ్ ఫ్యాబ్రిక్స్ కూడా లో బడ్జెట్లో మంచి హెవీ లుక్ వచ్చేలాగా అనమాట. ఇవన్నీ 200, 250, 280 రూపీస్ ఆఫ్ క్లాత్స్ పర్ మీటర్. సో వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మనకి వెస్ట్రన్ మోడల్లో చేసుకోవాలన్నా కూడా ప్లెయిన్ క్రష్డ్ కూడా ఉంది. సో దిస్ అంతా ప్లీటింగ్ అనమాట. ఇదంతా ప్లీటింగ్ అలాంగ్ విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సో వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్స్ అనేవి మాత్రం మీకు డిఫరెంట్ సెక్టర్స్ అన్నీ ఉంటుంది. కమింగ్ టు హియర్, సో ఇవన్నీ కూడా మిర్రర్ వర్క్స్లో. ఇవి మిర్రర్ వర్క్స్ వచ్చేసి మనకి జార్జెట్ మీద ఉంటుంది, షిఫాన్ మీద ఉంటుంది. జార్జెట్ మీద వచ్చినప్పుడు మనకి క్వాలిటీ వైజ్ కొంచెం హై ఎండ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్సే. సో ఈ ఫ్యాబ్రిక్స్తో కూడా మనము షిఫాన్ మీద ఎంబ్రాయిడరీ వచ్చేసి విత్ లైక్ అంటే, సో ఇదంతా కూడాను షిఫాన్ క్లాత్ మీద సెల్ఫ్ డిజైన్ ప్రింటెడ్ వచ్చేసి దాని మీద మళ్ళీ సెల్ఫ్ వాటర్ వర్క్ అంటాము. ఈ సీక్వెన్స్ వచ్చిన దాన్ని వాటర్ వర్క్ అంటాము. వీటిని మనం శారీస్కి యూజ్ చేస్తున్నాము, ఫ్రాక్స్కి యూజ్ చేస్తున్నాము, కుర్తీస్కి యూజ్ చేస్తున్నాము. వీటిల్లో కూడా కలర్ కాంబినేషన్స్, డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్లో చాలానే అవైలబుల్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ప్రైస్ మనకి 250 రూపీస్. సో బెనారస్ కూడా మనకి స్టార్టింగ్ వచ్చేసి 200, 160 నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 250 రేంజ్ 250 రేంజ్ నుంచి 200 to 295. ఈ క్లాత్ కూడా వెరీ కాంపిటేటింగ్ ప్రైస్లో మనం అమ్ముతున్నాము. అండ్ ఇవన్నీ కూడా సో ఇక్కడ ఉన్న సెగ్మెంట్ అంతా కూడా మాక్సిమం ఆఫ్ 320 రూపీస్ అండి. ఓకే, 1 మీటర్ ఇస్ బిలో 320 రూపీస్ ఓన్లీ. సో ఇది అగైన్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్ వర్క్ అనమాట. థ్రెడింగ్ వచ్చేసి అలాంగ్ విత్ మిర్రర్. ఇవి నేను కుర్తీస్కి ఇస్తున్నాను, బ్లౌజెస్కి ఇస్తున్నాము, శారీస్కి ఇస్తున్నాము. సో ఇది అని ఏం లేదు. సో ప్రతి దానికి మనకి కస్టమైజేషన్ మన చేతుల్లో ఉండి, మనకి డిజైనింగ్ కొంచెం ఐడియా ఉన్నా, లేదు మీకు ఐడియా లేదు మనం చెప్పమన్నా కూడా మనం చెప్తాము. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం.
బాగా ట్రెండీ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. ఇది ట్రెండింగ్లో బాగా క్రీమ్ కలర్ బేస్ మీద వీటిలో కలర్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఫ్రాక్స్కి కుర్తీస్కి ఇది బాగా రన్ అవుతుంది కదా ఆ ఫ్యాబ్రిక్. కాటన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండి, ఎంబ్రాయిడరీ. ఇవన్నీ కూడాను 220 రూపీస్ నుంచి 220, 230, 320 రూపీస్, అంటే డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ని ప్రైస్ మారుతుంది. సో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రాక్స్కి వాటికి అన్నిటికీ కూడా బాగా పనికొస్తాయి. ఇవన్నీ కలెక్షన్ చూడొచ్చండి, బటర్ఫ్లైలో కలర్స్ ఇవన్నీ చూడొచ్చు. మనకి లెంగాస్కి క్రష్డ్ మెటీరియల్ మీద మంచి పైతానీ డిజైన్ వర్క్ అనమాట. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్, పైతానీ డిజైనింగ్ వచ్చింది. సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఫ్రాక్స్కి బాగుంటాయి, శారీస్కి బాగుంటాయి, కుర్తీస్కి కూడా బాగుంటాయండి. వీటికి దుపట్టా సెట్ చేసి ఇమ్మన్నా కూడా చేయొచ్చు ఇలా. సో ఇవే కాకుండా మనకి క్రీమ్ బేస్ మీద ఇప్పుడు వర్క్ చాలా బాగా రన్ అవుతుందండి. వీటిలో కలర్ కాంబినేషన్స్ ఏమి ఉండవు, వర్క్ కాంబినేషన్స్ టైప్ మారుతుంది విత్ వెరీ నైస్ వర్క్. క్రీమ్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కూడా సెకండ్ ట్రెండింగ్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ బ్రైట్ కలర్సే కాదు, లైట్ కలర్స్ కూడా బాగా ట్రెండింగ్నే ఫామ్ అవుతున్నాయి. వీటికి కూడా మనం లెంగాస్ చేస్తున్నాము, కుర్తీస్ కూడా చేస్తున్నాము. వీటికి కాంబినేషన్ దుపట్టాస్ ఇలా ఇస్తున్నాము. సో హియర్ ఇస్ అనదర్ క్లాత్ క్రీమ్ కలర్లో. ఇవే కాకుండా ఇది మనకు వచ్చేసి పైతానీ డిజైన్, టిష్యూస్ మీద, టిష్యూ జార్జెట్ మీద. సో పైతానీ అంటే ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్లో మనకి పైతానీ డిజైన్ వచ్చింది. వీటిలో డిఫరెంట్ బార్డర్ డిజైన్స్ ఉన్నాయి, ఒకటే మోడల్ కాదు, డిఫరెంట్ బార్డర్ డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో. ఇది ఇలాగా. సో ఇది ఇంకొక డిఫరెంట్, వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ 530 రూపీస్ పర్ మీటర్ అమ్మా ఇది ఇలా. సో వీటిలో కలర్స్ ఇవన్నీ కావాలి అన్నా కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్ తోటి కూడా ఉన్నాయి. సో మీకు బుటా కూడా మారుతూ వస్తుంది చూడండి. పైతానీ డిజైన్స్లో ఇవన్నీ కూడా కలర్స్ మారుతున్నాయి. సో వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ అమ్మ, ఇవన్నీ కూడా పైతానీ డిజైన్స్లో. కొన్నిట్లో సెల్ఫ్ బార్డర్ ఉంటుంది, కొన్నిట్లో పైతానీ డిజైన్ ఉంటుంది, కొన్నిట్లో బెనారస్ బార్డర్ ఉంటుంది. అలా కస్టమైజేషన్ క్లాత్ అన్నట్టు. దీని మీద ఇదంతా కూడా థ్రెడ్ లాగా మనం థ్రెడ్ తోటి యూస్ చేసి మిషన్ తోటి వర్క్ చేసింది. అంటే ఇట్ లుక్స్ లైక్ అ హ్యాండ్ వర్క్ బట్ నాట్ అ హ్యాండ్ వర్క్, మిషన్ తోటి పూసలతోటి వర్క్ వచ్చింది. ఇది మనం 610 రూపీస్ పర్ మీటర్ శారీస్కి వాడుతున్నాం, బ్లౌజెస్కి వాడుతున్నాం, కుర్తీస్ని కూడా డిజైన్ చేస్తున్నాం. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు, వండర్ఫుల్ కలర్ కాంబినేషన్స్. పేస్టల్ కలర్స్, మ్యాక్సిమం పేస్టల్ కలర్స్ మీద ఎందుకు వర్క్స్ ఉంటాయి అని అంటే వర్క్ మనకి నీట్గా కనపడడానికి పేస్టల్ కలర్స్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాము. ఇవి పిస్తా కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్. సో ఇవన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉన్నాయి అన్న చెప్పు. ఇవి కూడా మనం లెహంగాస్కి పైతానీ బార్డర్స్ తోటి డిఫరెంట్ కాంబినేషన్స్లో జస్ట్ హ్యావ్ అ లుక్. ఒక్కొక్క చిన్న వీడియోస్, కలంకారీ బ్లౌజెస్. దిస్ ఇస్ ద హ్యూజ్ కలంకారీ వన్ అనమాట. 970 రూపీస్ పర్ మీటర్ విత్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ టిష్యూ ఫ్యాబ్రిక్స్ అయితే శారీస్కి వాడుతున్నాం, కుర్తీస్కి, లెహంగాస్కి. అన్లిమిటెడ్ కలెక్షన్స్ అయితే ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. ఇవన్నీ కూడా లెహంగాస్కి, బ్లౌజెస్కి, అన్నిటికీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి మీకు అన్ని టైప్ ఆఫ్ వర్క్స్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతుంది ఇక్కడ. సో బిందు గారు, మన వ్యూయర్స్ కోసం అపాయింట్మెంట్ తీసుకునే రావాలా మీ బొట్టికి, లేకుంటే డైరెక్ట్ వాకింగ్ త్రూ వచ్చేసి మీకు అవైలబుల్ చూసుకోవచ్చా మేము? ఓన్లీ క్లాత్స్ వరకు అయితే మీరు డైరెక్ట్ వాకిన్ అవ్వచ్చుమా, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో హెల్పర్స్ ఉంటారు, చాలామంది హెల్ప్ చేసేస్తారు. మీకు కస్టమైజేషన్ చేయాలి అని అన్నప్పుడు మాత్రం బెటర్ మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీ టైం సేవ్ అవుతుంది. లేదు అంటే ఇన్ జనరలీ 1 to 2 hours 3 hours కూడా వెయిటింగ్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో బెటర్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవడం ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ అ డిజైనింగ్. లేదు క్లాత్స్ కోసం అంటే ఎస్, ఫ్రమ్ మార్నింగ్ 10:30, 11 నుంచి ఈవినింగ్ 8:30 వరకు స్టోర్ ఓపెన్ ఉంటుంది. యూ కెన్ వాక్ ఇన్ ఎనీ టైమ్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. దానికోసం అపాయింట్మెంట్ అవసరం లేదు. వచ్చేసి మనకి మ్యాక్సిమం కుర్తీస్కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తున్నాను డిజైనింగ్ పర్పస్లో. ఆర్గెన్జాస్ ఉన్నాయి, కాటన్స్ ఉన్నాయి, మంగళగిరీస్ ఉన్నాయి, ప్రింటెడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నాయి. ఇదంతా కూడా మన స్టిచింగ్ సెగ్మెంట్ అన్నమాట. స్టిచింగ్లో మనం డిఫరెంట్ అక్కడ క్లాత్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ కస్టమైజేషన్ అవుతుంది. సో కొంచెం నాయిసీ ఉంటుంది, జస్ట్ క్యారీ ఫార్వర్డ్. సో కస్టమైజేషన్ అనేది మనం క్లాత్స్ చెప్పాను కదా.
స్టిచ్చింగ్ ఇవన్నీ చెప్పాను కదా. సో ఇది చూడండి, ఇది మన దగ్గర క్లాత్ సెలెక్ట్ చేసుకున్నాను. మనం ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో స్టిచ్ చేసి ఇస్తాము. దీనికి దుపట్టా కూడా కాంబినేషన్ చేస్తాము. సో ఇది వచ్చేసి రన్నింగ్ ఫ్యాబ్రిక్. సో దీనికి కూడా కస్టమైజేషన్ మన దగ్గర క్లాత్ తీసుకున్న దాన్ని మనం కుర్తీలాగా డిజైన్ చేస్తాము. సో ఇక్కడ చేసేమంతా కూడా స్టిచ్చింగ్ కస్టమైజేషన్లోనే ఎక్కువ ఉంటుంది. సో మనం కస్టమైజేషన్ అని చెప్పాం కదమ్మా. సో మన దగ్గర ఫ్యాబ్రిక్స్ తోటి మనం ఎలా కస్టమైజ్ చేస్తాం అనేది చిన్న శాంపుల్స్ చూపిస్తాను. ఇది మనం ఒక సంగీత్ పార్టీకి డిజైన్ చేసింది. సింపుల్ క్రాప్ టాప్ అండ్ డబుల్ గేర్ స్కర్ట్ లెంగా అనమాట. ఇదంతా కూడా ఫ్లేర్ ఆల్మోస్ట్ మనకి 8 to 9 meters ఆఫ్ ఫ్లేర్ ఉంటుంది. 5.5 meters ఆఫ్ క్లాత్ తీసుకొని ఇది చేసింది. 5.5 6 meters మనం లెంత్ని బట్టి క్లాత్ పడుతుంది. అండ్ క్లాత్ కాస్ట్ వచ్చేసి 180 rupees per meter. సో దాంట్లో మనం క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ని ఇలా బ్యాక్ కీ హోల్ వస్తుంది, ఫ్రంట్ బోట్ నెక్. ఇది సంగీత్ పార్టీకి చేసింది. ఇలా కస్టమైజేషన్స్ కూడా మన దగ్గర వేరే వేరే ఉంటుంది. దసరా కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా చాలా డిఫరెంట్ పిల్లలకి పెద్దలకి ఇదంతా కూడా లెహంగాస్, ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ మన దగ్గరవే. సో లెహంగా మీదకి క్రాప్ టాప్ స్కర్ట్ విత్ పఫ్ స్లీవ్స్, డిఫరెంట్ డిజైన్స్. మీరు కూడా మీ డిజైన్స్తో రావచ్చు. అలాగే కాకుండా మన దగ్గర కూడా చేస్తాము, చెప్పమన్నా చెప్తాము. సింపుల్ ఆఫీస్ టైప్ ఆఫ్ సింగిల్ గేర్ ఫ్రాక్ చినాన్ ఫ్యాబ్రిక్లో విత్ 3/4 హ్యాండ్స్. సో ఇట్లా క్లాత్స్ వీటిలో కలర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్యూర్ కలంకారీస్ ఇప్పుడు బాగా రన్ అవుతున్నాయి కదా ఆల్ ఓవర్ వర్క్లో. అలా ఇప్పుడు ఇక్కడ మీరు చూపిస్తున్నది మీ బొటిక్లో కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రికేనా? అవునమ్మా. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మనం ఏవైతే బయటకి ఎక్స్పోజ్ చేస్తామో, కొన్నిసార్లు బయట నుంచి కూడా క్లాత్స్ తెస్తారు కదా, అవి నేను బయటకి ఎక్స్పోజ్ చేయను. ఓన్లీ ఈ మోడల్ ఏదైనా పర్టికులర్గా డిఫరెంట్గా ఉంటేనే చేస్తాము. అదర్వైజ్ మ్యాక్సిమం మన ఫ్యాబ్రిక్నే మనం డిజైన్స్ చూపిస్తాం అన్నట్టు. ఇది చిన్నపిల్లది, ఒక 10 years 11 years పాపకి లెంగా బ్లౌజ్ క్రాప్ టాప్ లాగా చేసింది. సో దీంట్లో కూడా బ్లౌజ్ విత్ లాంగ్ బ్లౌజ్ అండ్ స్కర్ట్ అనమాట. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటిలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఫ్లోరల్ ఒకసారి షిఫాన్ క్లాత్ చూపించాను కదా. సో సింగిల్ గేర్ ఫ్రాక్, ఇది కూడా సింగిల్ గేర్లో ఫ్రాక్. సో సింపుల్ ఫ్రాక్స్ దగ్గర నుంచి, క్యాషువల్ ఫ్రాక్స్ దగ్గర నుంచి, కుర్తీస్ దగ్గర నుంచి, సో ప్రతిదీ మీరు ఇక్కడ కస్టమైజేషన్ దొరుకుతుంది మీకు. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ చూపించాను. వాటిలోనే కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను. సో ఇది కూడా కుర్తీ మోడల్, సింపుల్ కుర్తీ కానీ మనకి వర్క్ రావడం వల్ల హెవీ లుక్ వస్తుంది. వీటికి దుప్పటాస్ కాన్సెప్ట్ కూడా మనం చేసి ఇచ్చామన్నమాట. ఇలాంటి కస్టమైజేషన్స్ అన్నీ కూడా ఇక్కడ నడుస్తుంది. సో ఈ సెక్టర్ వచ్చేసి మనం కంప్లీట్గా మగ్గం వర్క్స్ చేయిస్తాము. ఆల్ కైండ్ ఆఫ్ వర్క్స్, అంటే చిన్న వర్క్ దగ్గర నుంచి హెవీ బ్రైడల్ వర్క్స్ వరకు అన్ని వర్క్స్ చేయిస్తాము. దానిలో కూడా మగ్గం వర్క్ నడుస్తుంది. ఇవన్నీ కూడా సారీస్ డిజైన్స్ని బేస్ చేసుకొని డిజైనింగ్ సెలెక్ట్ చేస్తాము. చిన్న పాపకి మనం డిజైన్ చేస్తాము. సో క్రాప్ టాప్ స్కర్ట్ మీదకి చిన్న పాపకి డిజైన్ చేసేది. నెక్ లైన్ అండ్ బేస్ లైన్. ఇప్పుడు ఈ సారీ ఉంది కదమ్మా, ఈ సారీని బట్టి మనం డిజైన్ పికప్ చేయడం కానీ, అంటే ఇప్పుడు మనకి కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు మనం డిజైన్ చెప్పాలి అని అంటే శారీని బట్టి చేస్తాము అని అంటే తొందరగా కాన్ఫిడెన్స్ రాదు కదా. సో అలా కాకుండా శారీని బట్టి మనం డిజైన్స్ పిక్ చేసి ఇస్తామన్నమాట. పింట్రెస్ట్లో నుంచి కానివ్వండి, వేరే యాప్స్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం శారీస్లో వచ్చిన ఫ్లవర్స్ని కొంచెం యాడ్ చేసి కస్టమైజేషన్ కూడా చేయొచ్చు. ఎవరైతే మనల్ని కంప్లీట్గా బిలీవ్ అవుతారో వాళ్ళకి మాత్రం అలా వదిలేసి వెళ్ళిపోతారో, మనం శారీని బట్టి కొత్త డిజైన్స్ని క్రియేట్ చేసి కూడా ఇస్తాము. సో ఈ శారీని బేస్ చేసుకొని వర్క్ చూడండి, ఇలాంటి డిజైన్ రన్ అవుతుంది. మగ్గం వర్క్స్కి మాత్రం సీజన్లో 15 to 20 days మినిమం ఆఫ్ టైం మాత్రం ఉండాల్సి వస్తుంది. బ్రైడల్ టైం స్టార్ట్ అయ్యిందంటే బ్రైడల్ టైం ఎప్పుడో అక్టోబర్ పెళ్ళిళ్ళవి, నవంబర్ పెళ్ళిళ్ళవి కూడా మనం ఇప్పుడు చేస్తున్నాము. సో ప్రీ బుకింగ్స్ కూడా నడుస్తాయి. సో అడ్వాన్స్లో బుకింగ్ ఆర్డర్స్ పెట్టుకొని కూడా చేయించుకుంటారు. సో టైం పీరియడ్ మాత్రం కొంచెం టైం ప్లాన్ చేసుకుని రావడం చాలా బెటర్. థ్యాంక్ యూ.